హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సబ్జెక్ట్ ఏంటంటే, మనం జీవితంలో కొందరిని ఇష్టపడుతూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. వాళ్ళంటే మనకు పంచ ప్రాణాలు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం. వాళ్ళకు నచ్చే విధంగా మనం మసలుకుంటూ ఉంటాం. అయినా కూడా వాళ్ళు మనల్ని చీటికి మాటికి ద్వేషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, అలాగే కసురుకుంటూ ఉంటారు. ఏదో ఒక కారణం చూపి మనల్ని వెలివేస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు కదా. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఎందుకు ఇలా దూరం పెడుతూ ఉంటారు, ఎందుకు ఇలా ద్వేషిస్తూ ఉంటారు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది లేని ప్రేమలు తెచ్చిపెట్టుకొని నటిస్తూ ఉన్నారు. అదే నిజమైన ప్రేమగా నమ్మిస్తూ ఉన్నారు. ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే మనల్ని నిజంగా ప్రేమించని వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని నిజంగా ప్రేమించని వాళ్ళు ఎప్పుడు మీపై కోపంగానే ఉంటారు. ఒకవేళ మీరు బాధల్లో ఉన్నా కూడా వాళ్ళు అస్సలు మీ మీద ఎలాంటి జాలి చూపించరు. అంతేకాదు, ప్రతి దానికి మిమ్మల్ని నిందిస్తూ మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. మీరు వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నా కూడా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని కనుక మీరు అడిగితే, అంతా నీ వల్లే ఇలా జరుగుతుంది అంటూ నేరం మీపైనే మోపుతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని నిజంగా ప్రేమించని వాళ్ళు మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు. ఖరీదైన బహుమతులు మీరు వారికి కొనిస్తేనే మీపై వారు ప్రేమను చూపిస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాలకు, వారి యొక్క విలాసాలకు మీ దగ్గర డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర కనుక డబ్బు లేదనుకోండి, ఎలాంటి మొహమాటం లేకుండా మిమ్మల్ని దూరం పెడతారు. అలాగే ఇతరులతో పోలుస్తూ మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్రేమించని వాళ్ళు మీతో వాళ్లకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగానే నటిస్తారు, కానీ మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు, మీతో అవసరం తీరిన తర్వాత మరోలా ప్రవర్తిస్తూ ఉంటారు. మీ వల్ల వారికి ఎలాంటి అవసరం లేదు అన్నప్పుడు ఏదో ఒక కారణం చూపుతూ మిమ్మల్ని దూరం నెట్టేస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, మీరు వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు మీ మీద ఇష్టం లేదన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఏదో రకంగా ద్వేషిస్తూ మిమ్మల్ని దూరం చేసుకుంటారు, మిమ్మల్ని అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమించడం లేదు అని అర్థం చేసుకోవాలి మీరు. అలాగే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అలాగే వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు మీపై ఎప్పుడు కోపగించుకుంటూ అలుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను దూరం చేసుకోవద్దు, వదులుకోవద్దు. ఎందుకంటే ఎవరో మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళ కోసం మీరు త్యాగాలు చేయడం, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, వాళ్ళ కోసం సమయాన్ని వెచ్చించడం కన్నా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళను మీరు ఇష్టపడితే మీకు జీవితం ఎంతో సౌకర్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు మీతో, అలాగే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయం తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.